నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయంకు $230 కోట్లతో మొదలైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు భర్తను నదిలోకి తోసేసిన భార్య అందరూ చూస్తుండగానే సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినుత వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న శ్రీనివాసులు అలియాస్ రాయుడు అనే వ్యక్తి హత్యకు గురవడంతో అందుకు సంబంధించి నగరం వినుత మరియు అతని భార్య కోట చంద్రశేఖర్ మరో 4 అరెస్ట్ చేశారని, మద్రాసు నుంచి సాయంత్రం శ్రీనివాసులు మృతదేహం శ్రీకాళహస్తికి వచ్చే అవకాశాలున్నాయని, ఆ యువకుని అంత్యక్రియలు తానే స్వయంగా పాల్గొని తెలియజేశారు. మిగిలిందల్లా శవ మీద ఫోటో వేసి పూడ్చలే ఆయన. అండర్వేర్ మీద ఫోటోలు, ఆ గాడి మీద ఫోటోలు, క్రికెట్ గాడి మీద ఫోటోలు, పాస్పోర్ట్ మీద తప్ప అన్ని ఫోటోలు. ఆఖరికి ఇంకో టర్మ్ ఇచ్చుంటే ఆంధ్రప్రదేశ్లో తిరిగే డబ్బులంతా కూడా గాంధీజీ ఫోటో తీసేసి ఇక్కడ ఫోటో పెట్టి తిరగాల. ఇటు తయారైనారు. దయచేసి ఈరోజు అందరి జరిగిన అరాచక పాలన పోయింది. ఎక్కడ కూడా ఈరోజు రౌడీజం లేవు. మేము ఇంకో మాట చెప్పదలుచుకున్నాం. మేము కూడా గెలిచిన వెంటనే ఆవేశంగా ఉన్నాం. ఎట్ట చేయాలి, ఏం చేయాలి, నా మీద 19 కేసులు పెట్టినారు. ఎప్పుడు బడ్జెట్ ఉంది కాబట్టి తర్వాత ఏమైనా ఫ్యూచర్లో ఉంటే ఇక్కడ పోలీసు కూడా వాళ్ళకి ఇద్దరు కలిసి ఇన్వెస్టిగేషన్ చేసే పరిస్థితి ఉంటుంది. కేసు బుక్ చేశారని చెప్పి నాకు తూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంది. మేట్ బి కరెక్ట్ ఆర్ తక్కువ కూడా నెంబర్ ఉండొచ్చు, బట్ దే హ్యావ్ బీన్ అరెస్టెడ్. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయంకు విచ్చేశారు. శనివారం సహస్రలింగం వద్ద ప్రత్యేక రాహుకేతు కాల సర్పదోష నివారణ పూజలు చేశారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ ఈవో బాపిరెడ్డి స్వాగతం పలికారు. తర్వాత స్వామి అమ్మవార్లు అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలు మంత్రి కొల్లు రవీంద్రకు ఈవో అందజేశారు. కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదరరాజు నరసింహ, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పర్యటించి నియోజకవర్గ పరిధిలో 230 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ప్రతి పేదవాడికి భూమినో ఇల్లునో ఇచ్చి వారి అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెస్ పార్టీ అని, దేశంలో సంక్షేమ పథకం అందని కుటుంబం అంటూ లేదంటూ దామోదరరాజు నరసింహ గర్వంగా చెప్పారు. దాటిపోయే ప్రయత్నం ఎప్పుడు లేదు. ఈరోజు 136 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది దార్శనికులను, త్యాగమూర్తులను, సమాజ నిర్మాణాలను, సిద్ధాంత పనులను ఈ దేశానికి కాంగ్రెస్ ఎప్పుడైనా ధన్యవాదాలు తెలియజేస్తూ దాంతో పాటు ఈరోజు వారి అధ్యక్షత కల్వకుర్తి కాన్ఫరెన్స్ లో దాదాపు 200 కోట్ల రూపాయలు వారు పట్టుబట్టి మా నడవడం కూడా 200 కోట్ల రూపాయలు ఇచ్చారు. మీరు ఎమ్మెల్యే గారు కొట్లాడి నాతోని ముఖ్యమంత్రి గారు బడ్జెట్ ఆర్డర్ తెచ్చుకొని టెండర్లు పెట్టుకొని డబల్ రోడ్డుగా అది మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు
అప్పుల పాలన చేసినటువంటి ఆ ప్రభుత్వం నుంచి బాధ్యత తీసుకున్న ఈ కేబినెట్ కానీ గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ రోజు ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి, ఈ ప్రజల కోసానికి ఇచ్చిన గ్యారెంటీలను అమలు పరచడం కోసానికి నానా కాలం వరకు కడుపు కట్టుబడి పనిచేస్తూ ఉంటుంటే సెల్ఫీ దిగుదామని నమ్మించి భర్తను భార్య నదిలోకి తోసేసిన ఘటన కర్ణాటక తెలంగాణ సరిహద్దుల్లో జరిగింది. రాయచూర్ జిల్లాకు చెందిన తాతప్పను అతడి భార్య కృష్ణా నది వద్దకు తీసుకెళ్లింది. సెల్ఫీ దిగుతామని చెప్పి ఒక్కసారిగా నదిలోకి తోసింది. అతడు కొంత దూరం కొట్టుకుపోయి బండరాల వద్ద ఆగాడు. స్థానికులు గమనించి తాడుతో బయటకు లాగారు. అయితే భర్త ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని భార్య చెబుతుండడం గమనార్హం. ಅಲ್ಲಣ್ಣ ಹೆಂಗ್ ಬಿದ್ದಣ್ಣ ಆ ಕಡೆ ನಂಬಿಕೆ ಇದ್ರು ಬ್ರೋ ಹೆಂಗ್ ಬಿದ್ದೆ ಯಾಕೆ ದೂಕಿದ್ರ ನೀನ್ ಹೇಗಿದ್ದೆ ಅಕ್ಕೇನೆ ದೂಕ್ಯಾ ಬ್ರೋ ಫೋಟೋ ಐತಿ ನಾವಲ್ಲೇ ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದು ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య ఎమ్మెల్యే తుని గవర్నమెంట్ విప్ సభ్యులు కుటుంబ సమేతంగా శనివారం శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. వీరికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుద్దిరెడ్డి దంపతులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం, స్వామి అమ్మవార్ల చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 19న నారాయణపేట జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ భవన్ లో జరిగే ప్రగతిశీల యువజన సంఘం జిల్లా జనరల్ కౌన్సిలింగ్ విజయవంతం చేయాలని యువతకు పేర్కొన్నారు. పీవైఎల్ నారాయణపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వర్ ప్రతాప్ ఈరోజు భగత్ సింగ్ భవన్ జిల్లా కార్యాలయంలో నారాయణపేట జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు సలీం, రాము, శ్రీకాంత్, మలేష్, పెద్దింటి మధు, శివ పాల్గొన్నారు. మిత్రులారా, నా పేరు ప్రతాప్, పీవైఎల్ జిల్లా కార్యదర్శిని. ఈరోజు పీవైఎల్ నారాయణపేట జిల్లా కమిటీ సమావేశం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు యువకుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. మరి దానిపైన జిల్లా కమిటీలో చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా యువకులు దేశాభివృద్ధిలో కావచ్చు లేదా రాష్ట్రాభివృద్ధిలో కావచ్చు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి యువత మందులకు బానిసయ్యి లేదా డ్రగ్స్కు బానిసయ్యి ఉన్నటువంటి అంటే కుటుంబాలకు దూరం అవుతున్నారు. అదేవిధంగా గ్రామాభివృద్ధి కానీ లేదా రాష్ట్రాభివృద్ధి కానీ నోచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు యువత ఆలోచిస్తూ ఉన్నది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి డ్రగ్స్ను నియంత్రించాలి. మొదటగా డ్రగ్స్ను నియంత్రించాలి. అదే మద్యపానాన్ని కూడా నిషేధించి యువకులకు మార్గనిర్దేశం చేయాలి. యువకులు ఉపాధి పట్ల లేదా ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా యువకులు కారణమవుతున్నారు అని చెప్పి యువకులను ప్రోత్సహించి ఆ విధంగా యువకులను దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కానీ ఈ రెండు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఎక్కడ ఆదాయం వస్తుంది అంటే దేని ద్వారా ఆదాయం వస్తుంది అని చెప్పి ఇప్పుడు ఉండేటటువంటి డ్రగ్స్ కావచ్చు లేదా మద్యపానం కావచ్చు విచ్చలవిడిగా ఎక్కడ దొరికితే అక్కడ పల్లెటూళ్ళలో కూడా డ్రగ్స్ వస్తున్నాయంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే లేదా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అని చెప్పి మనం అయితే ముఖ్యంగా ఈరోజు యువత చదువు పట్ల లేదా భారతదేశంలో ఉండేటటువంటి యువత మెయిన్గా ఎక్కువ ప్రపంచ దేశాల్లో చూసుకున్నట్లయితే యువత మెయిన్గా ఉంది. మరి యువతను మనమంతా కూడా మేల్కొల్పి లేదా మానవ వనరుల అభివృద్ధి బాగా చేసుకొని ఈ దేశాభివృద్ధికి వాళ్ళ తోడ్పాటు కావాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. కానీ ఆ విధంగా ఆలోచన చేయకుండా యువతను వేరే దారిలో నెట్టివేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ విధంగా కాకుండా చదువును
అవకాశాలు కల్పించాలి. నిరుద్యోగత లేకుండా చూసుకునేటటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం గోదావరి వరద పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల వారి సహాయక చర్యల్లో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందం కమాండెంట్ వివిఎన్ ప్రసన్న కుమార్, డీసీఓపీఎస్ సుకేందు దత్త, ఎండీ అస్లాం పాల్గొంటున్నట్లు టీం కమాండర్ ఇన్స్పెక్టర్ అజీబ్ ధరిపా తెలిపారు. ఎవరి సహాయక చర్యల్లో గ్రామ పంచాయతీ అధికారులు, పోలీస్ అధికారులు తదితర సంబంధిత అధికారులు పాల్గొంటున్నట్లు తెలిపారు. मैं इंस्पेक्टर राजीव दरिपा 10P एनडीआरएफ फ्रॉम विजयवाड़ा प्री पोजीशन ड्यूटी के लिए यहाँ पर अपने टीम के साथ आया हूँ। हमारा टीम किसी भी प्रकार का कोई भी आपदा आता है उसको हैंडल करने के लिए सक्षम है और हमें जैसे टास्क दिया जाता है उसी टाइम तुरंत हम लोग यहाँ से मूव करते हैं। हमारा टीम ऑयल इक्विप्ड है। हमारा पीछे देखिए एक व्हीकल खड़ा है, व्हीकल के अंदर నా పేరు వెంకటేశ్వర్లు, ఇన్ఛార్జ్ తహసీల్దార్ భద్రాచలం. ఈ గోదావరి వరదలు ప్రస్తుతానికైతే 42 అడుగుల సుమారుకు దగ్గరలో ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉందని ఫోర్కాస్ట్ వల్ల తెలుస్తుంది. భద్రాచలానికి సంబంధించి 8 పునరావాస కేంద్రాలు, ముంపు ప్రాంతాలను కూడా 8 గుర్తించాం. కానీ దాంట్లో అయ్యప్ప నగర్, తర్వాత అశోక్ నగర్ ప్రాంతాల నుంచి ముంపు ప్రాంతాలుగా మొదటి ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు 2 ప్రాంతాలు. ఆ 2 ప్రాంతాలను పల్నాడు జిల్లా మాచర్ల జానిసాగర్ క్రస్ట్ గేట్లను తాకిన నీరు వారం రోజుల్లో పూర్తి స్థాయికి చేరే అవకాశం. ఏడాది తాకిన మస్తారు తీవ్రమైన వర్షాలతో నాగార్జున సాగర్ జలాశయం గట్టు నిండుతోంది. సాధారణంగా ఆగస్టులో వచ్చే వరదలు ఈసారి నెల రోజుల ముందుగానే ప్రారంభమయ్యాయి. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో సాగర్ జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఇది రైతులకు సాగునీటి సరఫరాలో మంచి ఊరట కలిగించే అంశమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరద నియంత్రణ, గేట్ల నిర్వహణకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గోదావరి నదికి వరద పెద్ద ఎత్తున పెరుగుతున్న నేపథ్యంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కెచ్చేల రంగారెడ్డి మాట్లాడుతూ భద్రాచలం పట్టణ ప్రజలు, ముఖ్యంగా కొత్త కాలనీ, అశోక్ నగర్ కాలనీ, ఏటపాక గ్రామం ప్రజలకి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, కరకట్టకు కట్టిన గోడలు కూలిపోయిన చోట్ల, కృంగిపోయిన చోట్ల, కట్ట మధ్యలో పగిలిన చోట్ల వెంటనే రిపేర్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. పర్యటన బృందంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ నాయకులు దాసరి సాయి, మునిగేల శివప్రశాంత్, భాస్కర్, బుర్రా నారాయణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కెచ్చేల రంగారెడ్డి, సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు. ఈ జూలై నెలలో వరదలు పెద్ద ఎత్తున పోటీతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మధ్యాహ్నం కల్లా మొదటి హెచ్చరికను ప్రకటిస్తారని కూడా టీవీ వాళ్ళు ప్రచారం చేశారు. ఈటీవీ వాళ్ళు. పత్రికలు చూస్తే కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా వార్తలు ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాల్లో, మహారాష్ట్రలో, బాంబే అటుకెళ్ళి పెద్ద ఎత్తున వరదలు ఉన్నాయని కూడా తెలుస్తుంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కోనవరం వరకు చాలా పెద్ద ఎత్తున వరదలు ప్రవహించే ప్రమాదం ఉంది. గోదావరి ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలు, ప్రజలు మాత్రం భయకంపితులవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము కూడా మా పార్టీ తరఫున, ముఖ్యంగా నేను మన అశోక్ నగర్ కాలనీలోనే ఉంటున్నాం కాబట్టి భద్రాచలంలో ఈ వరద పరిస్థితి ఏంటని చెప్పి ఆ వార్తలు విన్న తర్వాత చూద్దాం అసలు పరిస్థితి ఏంటని చెప్పి వచ్చాను. వస్తే మాత్రం ఈ భద్రాచలం రక్షణ కోసం గవర్నమెంట్ ఏదైతే గోదావరి వెంబటి కట్ట నిర్మించారో అది చాలా దారుణంగా ఉంది. గోడలు పగిలిపోయి ఉన్నాయి, ఒరిగిపోయి ఉన్నాయి, పడిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్నే రాళ్ళు, నీరు ఇంకపోకుండా పెట్టినటువంటి రాళ్ళు కూడా జారిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ కొత్త కాలనీ చివరి వైపున లీక్ అయిపోయి అటు పొలాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కొంచెం గవర్నమెంట్ చెప్పినట్టుగా, అధికారులు చెప్పినట్టుగా వరద పెరిగితే మాత్రం తడిసిపోయి మరింత ప్రమాదంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వం ఇప్పటికన్నా ఈ కట్టన గురించి ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చేస్తున్నాం అంటున్నారు తప్ప ఇంతవరకు దీనికి మరమ్మతులు ఎండాకాలానికే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారో అది చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఏ మేరకు సాధ్యమైతే ఆ మేరకు కట్టని మరమ్మతులు చేసి పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది. అట్లా భద్రాచలం వాసులకి, కొత్త కాలనీ వాళ్ళకి, అశోక్ నగర్ కాలనీ వాళ్ళకి, ఏటపాక గ్రామానికి సంబంధించి కొంచెం రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అట్లా ఈ ప్రాంతాన్ని, ఈ 3 ప్రాంతాలని రక్షణ కోసం కరకట్ట పనులుగా పటిష్టం చేస్తే మాత్రం భద్రాచలంగా రక్షణగా ఉంది. అట్లే వెనక వైపు కూడా కట్ట ప్రారంభించారు, కానీ ఏవేవో కారణాల పేరుతోటి ఆ పనులు కూడా జరగటం లేదు. అట్లా కాకుండా గవర్నమెంట్ అవసరమైన నిధులు కేటాయించి మాటల్లో కంటే చేతల్లో నిరూపించి
ప్రజల ప్రాణాలు, ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరగకోకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పి మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులు కూడా ఈ జిల్లాలో ఖమ్మంలోనే ఉంటున్నారు, ప్రభుత్వ అధికారులు కూడా ఉంటున్నారు. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు వరదల గురించి సమీక్షలని. ఈ సమీక్షలతో సరిపుచ్చుకోకుండా ఈ ఆచరణలో నిజమైనటువంటి పరిరక్షణ కోసం, సహాయక చర్యల కోసం, ప్రాణరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే మాత్రం ఆ తర్వాత పరిణామాలకి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తాం. శుక్రవారం నాడు స్థానిక సత్తుపల్లి పట్టణంలో గల జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రాంతీయ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణరావు, శ్రీనివాస్ మరియు సిపిఐ పార్టీ నాయకులు దండు ఆదినారాయణ మాట్లాడుతూ అనంతరం బీసీ సంఘం కార్యాలయం ముందు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా బాచుపల్లి రియల్ ఎస్టేట్ రంగంలో మోసాలు కొనసాగుతున్నాయి. మోసాలు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మోసపోయే వాళ్ళు మోసపోతూనే ఉన్నారు. కానీ ఈ మోసాలకు అంతు లేకుండా పోతుంది. ప్రారంభ ఆఫర్లు అంటూ కొందరు, రెడీ టు ఆక్యుపై ఆఫర్లు అంటూ మరికొందరు రియల్టర్లు అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. 9 ఏళ్లు అయినా తమకు ఇల్లు ఇవ్వటం లేదని కొనుగోలుదారులు శనివారం నిర్మాణం వద్ద ఆందోళనకు దిగారు. ఇంకా 30% వర్క్ పెండింగ్ ఉందని, అసలు ఎప్పటికీ పూర్తి అవుతుందో తెలియని పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు సదరు నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నెబులాలో నేను హౌస్ కొనుక్కున్నాను. నేను 2016 స్టార్టింగ్లోనే బుక్ చేసుకున్నాను. అప్పటి నుంచి అన్ని ప్రాపర్గా పే చేసిన, ఫైన్స్ అన్ని పడినా అన్నీ నేను చెల్లించుకుంటే నాకు రిజిస్ట్రేషన్ అయ్యి నాకు ఒక ఇంట్లో ఉండాలి అన్న కోరికతో ఇల్లు కొనుక్కుని చేసుకున్నా. అయినా సరే ఏదో స్టార్ట్ అయింది. 2016లో స్టార్ట్ అయింది. కొందరు 2016లో తీసుకున్నారు, కొందరు 17లో, కొందరు 18లో, అట్లా 2024 వరకు సేల్ చేస్తూనే ఉన్నారు. సేమ్ ప్రతిసారి చేసినప్పుడల్లా వాళ్ళు 22లో ఇది ఇస్తామని చెప్పేసి అన్నారు, 23లో ఇస్తామన్నారు. కంపెనీ పేరు పసిఫికా ప్రైవేట్ లిమిటెడ్ కన్స్ట్రక్షన్, ఓకేనా? పసిఫికా ప్రైవేట్ లిమిటెడ్, ఓకే. గుజరాత్ బేస్డ్ కంపెనీ ఇది. 2016లో మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్టార్ట్ చేసి ఒక్కొక్క ఫ్లాట్ 4 అమ్మినారు. అమ్మి చీట్ చేసిన అప్పుడే వీళ్ళు ఆల్రెడీ చీటింగ్ కేసు ఉంది. చీటింగ్ కేసు ఎప్పుడు ఉంది? చీటింగ్ కేసు 2021లో రిజిస్టర్ చేశారు. సివిఆర్ అండ్ ఏబిఎన్ మరి కొనుక్కున్న ఇల్లులు ఇవి. ఇప్పుడు వీళ్ళు మాకు రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా కావాలని పెనాల్టీస్ అని, ఇవని, డిలే అని అన్ని రకాలుగా చేసి ఇంకా ఎంత గుంజాలి, ఇంకా ఎలా లాగాలి, ఎలా పెప్పే చేయాలి. శంకు చక్ర నామాల పునర్నిర్మాణానికి నిర్ణయం. యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చే భక్తులకు దూరం నుంచి ఆధ్యాత్మిక భావన కలిగించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. గతంలో కొండపైన ప్రసాద విక్రయశాల భవనంపై విద్యుత్ వెలుగుతో కూడిన శంకు చక్ర నామాలు ఉండేవి. రాత్రి సమయంలో ప్రకాశవంతంగా కనిపిస్తూ పట్టణ ప్రజలకు, క్షేత్రానికి వచ్చే యాత్రికులకు భక్తిభావం కలిగించేవి. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం వాటిని తిరిగి నిర్మించాలని దేవస్థానం అధికారులు నిర్ణయించారు. రేపు జరగబోయే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలను అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జంట నగరాల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఈ పండుగకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనులు నిర్వహించారు. లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగినట్లుగా మార్కెట్లతో క్యూలైన్లు సిద్ధం చేశారు. ఏటా ఆషాఢ మాసంలో జంట నగరాల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహిస్తారు. నగర ప్రజలే కాదు, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. అంతేకాకుండా రద్దీ లేని ప్రాంతాల్లో మొబైల్ టాయిలెట్స్లను ఆలయపు వెంకటరావు సంబంధిత అధికారులను ఆదేశిస్తూ శంకుచక్ర నామములో నమూనాలు ఆమోదించనున్నారు. దోచుకోవడం, దాచుకోవడంలో వైసీపీ నాయకుల మధ్య బ్రోకర్ లాగా మాజీ మంత్రి పేర్ని నాని పనిచేశారని మాజీ మంత్రి పేర్ని నానిపై బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. ఇటీవల వైసీపీ నాయకుల సమావేశంలో మాటలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ కార్యాలయంలో మంత్రి సవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ మీరు ఎంత రెచ్చగొడితే మేము అభివృద్ధిలో అంత రెచ్చిపోతామని సవిత అన్నారు. ఇప్పటికే వైసీపీలో ముఖ్య నాయకులు ఉగ్రవాదులాగా మారారని, చిల్లర రాజకీయాలు, శవ రాజకీయాలు ప్రజలు నమ్మే ప్రసక్తులు లేరని, మీ వైసీపీ కార్యకర్తలే మీ పార్టీ నాయకులను చీకొడుతున్నారని అన్నారు. ఈ రోజున పేర్ని నాని మళ్ళా కొత్త డ్రామా మొదలు పెట్టాడు. ఎందుకంటే వీళ్ళన్నీ డైవర్షన్ పాలిటిక్సే చేస్తుంటారు. ఇప్పుడు పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు
ఈ దోచుకోవడం దాచుకోవడంలో ఆ పార్టీకి ఒక బ్రోకర్లా పనిచేశాడు నాని గారు. అంతేకాకుండా పేద ప్రజల కడుపు కొట్టిన మాజీ మంత్రి నాని సుమారుగా కనీసం రేషన్ బియ్యం కూడా వదలకుండా బడుగు బడిగిన వర్గాలు తినే బియ్యం కూడా. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ప్రణవ్ ఆంటిలియా కాలనీ వాసులు మాజీ ఎమ్మెల్యే కున శ్రీశైలం గౌడ్ వినతి పత్రం. దుండిగల్ కొంతమంది వ్యక్తులు తమ స్వలాభ ప్రయోజనాల కోసం ప్రణవ్ ఆంటిలియాలోనే 100 అడుగుల రహదారిని ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు పూర్తిగా మోసపూరితమైనవి మరియు హెచ్ఎండిఏ హైడ్రా అధికారులను తప్పుదారి పట్టించేలా చేస్తున్నారు. వారు చేస్తున్న దుష్ప్రచారం ప్రకారం ప్రతిపాదిత రహదారి సర్వే నెంబర్లు 36, 37, 38, 39, 40 గుండా వెళ్తుందని చెబుతున్నారు. విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు పాటు దృష్టికి తీసుకెళ్లేలా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. వేదికపై నుంచి నేను నా శాయశక్తుల కాలనీకి ఎక్కడ కూడా డిస్టర్బ్ లేకుంటే చేపించే ప్రయత్నము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకుపోయి చేపిస్తా అని చెప్పి మీ అందరూ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను. ఈ యొక్క హామీకి తగ్గట్టుగా మా అసోసియేట్ మిత్రులు కూడా మరి నాకు సహకరించాలి. ఏ దానికైనా ఏదున్నా ఎక్కడ ఏదున్నా నాకు చెప్పండి, నేను మీ కొరకు వచ్చింది. మెదక్ జిల్లా శివంపేట మండలం టిక్యా దేవమ్మ కూడా తండాకు చెందిన లోన్స్వత్ శ్రీరామ్ నాయక్ నర్సాపూర్ ఎల్ఎంకి డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువు పూర్తి చేశాడు. ఎంసెట్ లో ఫ్రీ సీట్ రావడంతో టీసీ కోసం కళాశాలకు వెళ్లి టీసీ ఇవ్వమని అడిగాడు. 8,000 రూపాయలు ఫీజు చెల్లించేది ఉంది, చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తెలపడం. శ్రీరామ్ నాయక్ దగ్గర డబ్బులు లేకపోవడంతో 2,000 రూపాయలు చెల్లించాడు. మరో 6,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది. మొత్తం చెల్లిస్తేనే టీసీ ఇస్తామని కాలేజీ యాజమాన్యం అన్నారు. ఫీజు కట్టలేని పరిస్థితి. యాజమాన్యాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు వేడుకున్నా కనికరించలేదు. అప్పు తీసుకున్నట్టుగా 6,000 రూపాయలకు ప్రామిసరీ నోటు రాయించుకుని టీసీ ఇచ్చిన యాజమాన్యం. ఎట్లా సార్ వాళ్ళు కావాలంటారు సార్, ఏం చేయాలి? యానం గోదావరిలో మత్స్యకారుల వలకు తొలి పులస చేప చిక్కింది. యానం పుష్కర్ ఘాట్ వద్ద కేజీ పైన ఉన్న పులస చేపను వేలంలో 15,000 రూపాయలకు మత్స్యకార మహిళ పొన్నమండ రత్నం దక్కించుకున్నారు. స్థానిక మార్కెట్లో ఈ పులసను 18,000 రూపాయలకు మత్స్యకార మహిళ రత్నం విక్రయించింది. పులసలు సంతానోత్పత్తి కోసం సముద్రం నుండి గోదావరిలోకి వెళుతూ వలకు చిక్కుతాయి. అరుదుగా లభించే పులస చేపను ఎంత దూరైనా పెట్టి కొనడానికి వెనకాడరు మాంసప్రియులు. నిజాంపేట కార్పొరేషన్ పరిధిలో గత 5 సంవత్సరాలుగా సర్వే నెంబర్ 186 నందు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ లో ఆనుకుని డబుల్ బెడ్రూమ్ లో మరియు డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల నిర్మాణం జరిగింది. డబుల్ బెడ్రూమ్ నందు ప్రజలు నివాసం ఇవ్వడం జరగడమే కాకుండా గత 5 సంవత్సరాలుగా నిజాంపేట కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ జవహర్ నగర్ కి చెత్త తరలించడానికి కాంట్రాక్టర్లకి దాదాపు 25 కోట్ల పైన చెల్లించిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మరియు గత అధికార బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ లో వాసులు మరియు ఇతర ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ కాన్సుల్ జనరల్ అమెరికా స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయింది. అమెరికా ప్రపంచం ముందు అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందన్నారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిరంతరం ఆవిష్కరణలను అందించడమే 2 అంశాల్లో అమెరికా ప్రపంచ దృక్కోణాన్ని మార్చింది. ఈ వేడుకలకు థీమ్ గా నిర్దేశించినటువంటి చెప్పాలి. ఒకటిగా ఉంటే మరింత పటిష్టంగా ఎదగలమని నేను విశ్వసిస్తున్నా. యువ నర్తకి శరణ్య శ్రీనిధి కూచిపూడి రంగ ప్రవేశం అలరించింది. చక్కని సంగీతంలో చక్కన సింహ సాహిత్యాన్ని పొదిగి తీర్చిదిద్దిన భక్తి కీర్తనల్లోని భావాలకు అనుగుణంగా యువ నర్తకి శరణ్య శ్రీనిధి పాలకోడేటి సంప్రదాయంలో నర్తించింది. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నాట్య గురువు ఆశానాయుడు తల్లిదండ్రులైన నీలిమ శశి పాలకోడేటి పర్యవేక్షణలో నర్తకి తొలి ప్రదర్శన ఇచ్చి మెప్పించింది. శరణ్యను అభినందించారు. श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाचेभिर्वाचमेवते श्रीनामते प्रियमधु वाद्येज्यै नमः। एकस्प्रजापते दोपघ्नश्चिन्मव पशुभुश्चमक्षमावः
जीवनं च दिशो दशाः सज्जो जातं प्रपद्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवे नाथ भवे भवो धनाय नमः सज्जो जाताय वै नमो नमः। తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఐకాస రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం ముందు నిరసన తెలిపిన ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. లేని పక్షంలో తెలంగాణ ఉద్యమ తరహాలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నామని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీని పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ పునర్నిర్మాణ కార్యక్రమంలో ఈ రోజున ప్రమాణ స్వీకారం అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి ఒక గన్ పార్కులో అమరవీరుల స్తూపం వద్ద ఈ యొక్క ప్రమాణ స్వీకార ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అమ్మా ఇంకా మాట్లాడాలి. ఏమంటున్నామంటే గత 12 నెలలుగా యూజేఏసీ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయి. ముందుగా మరి అమరవీరుల కుటుంబాలకు మీరు వాళ్ళకి 250 గజాల ఇల్లు కట్టిస్తున్నారు. మరి 25,000 పింఛన్ ఇస్తున్నారు. ఆ పింఛన్లు ఉద్యమకారులకు అమరవీరుల కుటుంబాలకు మరి ప్రకటన చేయాలి. మరి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ ఉద్యమకారులు కానీ అమరవీరులు కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లు కానీ వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి కూడా వాళ్ళ సమస్య పోరాడడానికి కూడా ఏ ఒక్క నాయకులు ఒక పదవులలో లేరు కాబట్టి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు గుర్తించి ఉద్యమకారులకు గుర్తించి మరి అమరవీరుల కుటుంబాలకు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడే అవకాశం కల్పించాలి. మరి వాళ్ళకి ఏదన్నా చట్టసభల్లో కూడా పదవులు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది అమరులయ్యారు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారి నడి రోడ్లో మంటల్లో. నల్గొండ జిల్లాలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన. తిప్పర్తి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు. అనంతరం మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 40 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన మంత్రులు. పాల్గొన్న నకరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తదితరులు. హైదరాబాద్ కర్మంఘాట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన కుబేరా స్కిల్స్ బట్టల షోరూమ్ ను సంక్రాంతికి వస్తున్నాం సినీ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు. సినీ నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ, నా చేతుల మీదుగా ప్రారంభించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఇలాంటి బ్రాంచ్లు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో మరెన్నో ప్రారంభించాలని, కస్టమర్లకు నాణ్యమైన చీరలు అందించాలని యాజమాన్యాన్ని ఆమె కోరారు. చాలా చాలా సంతోషం ఈరోజు కుబేరా సిల్క్స్ కి లాంచ్ కి రావడం. కొంచెం డిలే అయింది, బట్ ఐఎమ్ విషింగ్ కుబేరా సిల్క్స్ ఈ ఒక్క ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి, ఇంకా ఒక 100 బ్రాంచ్లు మీరు ఓపెన్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లైఫ్ లో ఎప్పుడు ఆబ్స్టాకల్స్ వస్తూనే ఉంటాయి, బట్ దట్ గివ్స్ అ గుడ్ సైన్ దట్ ఇంకా మీరు చాలా చాలా పెద్ద స్థాయిలో ఎదగబోతున్నారని. సో డోంట్ వరీ, అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ, గ్లాడ్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన దానికి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ సో మచ్. నమస్తే. ఈరోజు హైదరాబాద్ మహానగరంలో కర్మన్ ఘాట్ నడిబొడ్డులో కుబేరా సిల్క్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ షాపింగ్ మాల్ అధినేత అయినటువంటి మిడిదొడ్డి శ్యామ్ సుందర్ గారికి, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా వాళ్ళ కూతురు శాలిని రేపు పొద్దున ఈ షాపింగ్ మాల్ అంతా నడిపించే. ఈరోజు హైదరాబాద్ కర్మన్ ఘాట్ లో కుబేరా సిల్క్స్ అనే బట్టల పట్టు చీరలు అండ్ ఫ్యాన్సీ బ్రైడల్ సారీస్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం. ఈ షోరూమ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలవ సుజాత గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ కర్మన్ ఘాట్ ఏరియాలో బట్టల షాప్ అనేది తక్కువగా ఉన్నాయి. మంచి కలెక్షన్స్ తోని నాణ్యమైన చీరలను అతి తక్కువ ధరలకు, సరసమైన ధరలకు అందించడానికి మేము ఏర్పాటు చేసినాం. 500 నుంచి 3 లక్షల వరకు తన పట్టు చీరలు. ఈరోజు కర్మన్ ఘాట్ లో కుబేరా వస్త్రాలయం మరి ప్రారంభించుకున్నారు. ఈ సందర్భంగా మిత్రులు శ్యామ్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, శాలిని గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతం మరి 24 అవర్స్ రద్దీగా ఉండేటువంటి ప్రాంతంలో కుబేరా సిల్క్స్ అనే షాపు ఐశ్వర్య రాజేష్ గారికి ప్రారంభించడం జరిగింది. ఇది మా మొదటి బ్రాంచ్.
ఇక్కడ మేము ఇక్కడికి వచ్చే పట్టుచీరలోని మా ఆడపడుచుల కోసము డిస్కౌంట్ రేట్లు చాలా తక్కువ ధరలకు నాణ్యమైన చీరలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నగరం వినితపై వచ్చిన అభియోగాలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తి స్వరాలయంకు. $230 కోట్లతో మొదలైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు. భర్తను నదిలోకి తోసేసిన భార్య. అందరూ చూస్తుండగానే సెల్ఫీ పేరుతో భర్తను నదిలోకి తోసేసిన భార్య. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.